దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయింది. దీని వెనక ముఖ్య పాత్రధారి, సూత్రధారి అమిత్ షా. నాడు శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్న రైతులపై పోలీసులతో దారుణంగా హింసించారు. మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నా పట్టించుకోకుండా, అటువంటి అక్కడ జరుగుతున్న మరణకాండాన్ని ఆపివేయకుండా వేడుకలు చూసిన కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే మొన్న జరిగినటువంటి విద్యార్థులు పేపర్ లీకేజీలు జరిగి తమ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది, మాకు న్యాయం జరగాలి, మా భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనేసి ఢిల్లీలో కూర్చొని శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఢిల్లీలోని పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ వాళ్ళు విద్యార్థులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళని లాఠీలతో కొట్టడం అయితేనేమి, టియర్ గ్యాస్ ప్రయోగించడం అయితేనేమి, లేక అనేక విధాలుగా విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. అదే కాకుండా ఆ గుంపులో పోలీసు వ్యవస్థతో పాటు కొంతమంది మనకి యూనిఫామ్ లేకుండా యువకులు కనబడ్డారు. మరి వారందరూ ఎవరు? పోలీసు వారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ గూండాలా? దీనికి సమాధానం కూడా అమిత్ షా గారే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న లా అండ్ ఆర్డర్, ఈయన తలుచుకుంటే ఎవరి మీద దాడి చేయమంటే పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్పిఎఫ్ కానీ, కమాండోలు కానీ మాట వినాలి. ఎందుకంటే హోంశాఖ మంత్రి గారు రక్షణ కల్పించాల్సిన ఈయన వెనకుండి కథ మొత్తం నడిపించారు. విద్యార్థులపై ఎంత దారుణంగా పాల్పడ్డారు, ఎంత చిత్రహింసలు గురి చేశారు, అనేక మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. మహిళలని కూడా చూడకుండా కొంతమంది పోలీసు వారు దుర్మార్గంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్ళని ప్రైవేట్ పార్టుల్లో లాఠీలతో పొడవడం, ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నలిపేయడం, మరి ఇంత దారుణంగా తయారయ్యారు పోలీస్ వ్యవస్థ కూడా. మరి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే విద్యార్థులపై కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారో, అసలు కేసులు పెట్టాల్సింది పోలీసు వారిపై, అక్కడున్న పోలీస్ సిబ్బందిపై. ఎందుకంటే విద్యార్థుల కంటే అతి క్రూరకంగా ప్రవర్తించింది పోలీసు వారే. వీరిపై కేసులు పెట్టి, వీరిపై చర్యలు తీసుకొని తర్వాత విద్యార్థులపై న్యాయం చేయాలి. కానీ అలాంటిది విద్యార్థులకు న్యాయం చేయకుండా మీరు పోలీసు వారిని రక్షించుకుంటున్నారు అంటే దీని వైఫల్యం అమిత్ షా గారు. వీళ్ళందరినీ ఆడించింది, తోలుబొమ్మల ఆడించింది అమిత్ షా గారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, అమిత్ షా గారు మీకు చేత కావట్లేదు కాబట్టి మీ పదవి నుండి వెంటనే వైదొలగండి. మీరు రాజీనామా చేయాల్సిందే. ఈ దేశంలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి పూర్తి బాధ్యులు మీరే వహిస్తూ, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తూ తమ పదవి నుంచి మీరు రాజీనామా చేయాలని మేము హెచ్చరిస్తున్నాం. విద్యార్థులపై పెట్టిన కేసులు కానీ, విద్యార్థులు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఈ దేశానికి ప్రధాని మోడీ వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టకపోతే, అదే కాకుండా బీహార్లో మరీ ఘోరంగా విద్యార్థులతో ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారండి మీరు. దేశమంతటా ఇదే పరిస్థితి. రైతుల్ని వదలలేదు, మహిళల్ని వదలట్లేదు, విద్యార్థులని వదలట్లేదు. మరి ఏం సాధించారనేసి మీరందరూ ఇంత కఠినంగా ఇది ప్రవర్తిస్తున్నారు. మరి ఏముందని మీరు? మేమైతే డిమాండ్ చేసేది ఒకటే, విద్యార్థులకు తెగ న్యాయం చేయాలి. ఏదైతే విద్యార్థులపై కేసులు పెట్టారో అవన్నీ ఎత్తివేయాలి. అమిత్ షా గారు మీ పదవి నుంచి మీరు రాజీనామా చేసి పక్కకు తలగాలి. ఈ వైఫల్యానికి కారణం మీరే అని బహిరంగంగా ప్రకటించి మీ పదవి నుంచి మీరే తప్పుకుంటే మంచిది. కేంద్ర మంత్రి ప్రధాన్ గారితో రాజీనామా చేస్తే అయిపోలేదు, ఇంకా ముందుంది ఆట. చూస్తూనే ఉండండి. మీరు కూడా పదవి నుండి వైదొలిగే వరకు జెన్జీ జనరేషన్ ఊరుకోదు. హెచ్చరిస్తున్నాను. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని కోరుకుంటూ